హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏఎం గురించి చూద్దామండి. ఏఎం అంటే ఏం లేదు, అడోబీ ఎక్స్పీరియన్స్ మేనేజరు. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అనమాట. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్తే ఏఎం అడోబీ ఎక్స్పీరియన్స్ మేనేజర్. అడోబీ ఎక్స్పీరియన్స్ మేనేజర్ అనేది ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మీరు వచ్చేసి ఏఎంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు www.enadu.net, www.andhrajyoti.net, www.rightsaakshi.com ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదండి. మీకు ఏమైనా కొత్త న్యూస్ వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ న్యూస్ని ఇమీడియట్గా తీసుకొని పేజ్ ఎడిట్ చేసి పబ్లిష్ చేసేస్తారు. ఆ పబ్లిష్ చేయడం ఏంటంటే ఒక బటన్ క్లిక్ చేస్తే పబ్లిష్ అయిపోయింది. అంటే ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తున్నాయి. సో ఇదంతా ఎలా బిల్డ్ చేస్తారు అనే దాన్ని మెయిన్ క్వశ్చన్. ఇవన్నీ ఏంటంటే మనకి ఇలాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇచ్చేసి బిల్డ్ చేస్తారండి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏఎం ఇచ్చేసి వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు, మొబైల్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. సో మెయిన్ కంటెంట్ రిలేటెడ్ అప్లికేషన్స్ మనం ఏఎం ఇచ్చేసి బిల్డ్ చేయొచ్చు అనమాట. సో అదనమాట మెయిన్ ఏఎం అంటే. ఇప్పుడు ఏంటంటే ఏఎంకి డిమాండ్ ఎలా ఉందనేది చూద్దామండి. ఏఎంకి అయితే చాలా మంచి డిమాండ్ ఉందండి. లాస్ట్ 8 years నుంచి బాగా డిమాండ్ ఉంది. నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే లాస్ట్ 8 years నుంచి డిమాండ్ పెరగడం తప్పితే తగ్గిందైతే ఏమీ లేదు. ఏంటంటే డిఫరెంట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయండి. సైట్ కోరు, షేర్ పాయింట్, తర్వాత వర్డ్ ప్రెస్, బ్లాగర్, ఇలాంటి డిఫరెంట్ సిఎంఎస్లు ఉన్నాయి. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఏఎం వచ్చేసి మంచి డిమాండ్ ఉంది, మార్కెట్లో బాగా డిమాండ్ ఉందన్నమాట. సో మీకు కనుక ఆపర్చునిటీ వస్తే ఏఎం నేర్చుకోండి, మీరైతే బాగా సెటిల్ అవ్వచ్చు. తర్వాత చూస్తే ఏఎంకి మనం ఏమేమి నేర్చుకోవాలి. ఏఎం అనేది ఏంటంటే మెయిన్ ఇది ఒకటి ప్రాబ్లం అనమాట. ఏఎంకి ఏంటంటే చాలా టెక్నాలజీ నేర్చుకోవాలి మనం. సో జావా తెలిసి ఉండాలి, సిఎస్ఎస్, జావా స్క్రిప్టు, తర్వాత HTML, ఇవన్నీ బేసిక్ ఐడియా ఉండాలి. తర్వాత OSJ బండిల్స్, అపాచీ స్లింగ్, JCR, వోక్, ఇవన్నీ ఏంటంటే కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి అనమాట. OSJ టెక్నాలజీస్ ఇవన్నీ కొన్ని మనం తెలుసుకొని ఉండాలన్నమాట. సో అక్కడ ఏంటంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇది ఏంటంటే డైరెక్ట్గా మనం తెలుసుకొని చేసేది కాదండి. ఇక్కడ ఏంటంటే కొంచెం మల్టిపుల్ టెక్నాలజీస్ తెలుసుంటేనే మీరు ఏంటంటే ప్రాపర్ ఏఎం డెవలపర్ అవ్వగలరు అనమాట. సో దాని మీద ఏంటంటే మనకి రిసోర్స్ కొంచెం తక్కువ చిక్కుతున్నది దీని మీద. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో అయితే డిమాండ్ ఉందన్నమాట. తర్వాత మనం చూస్తే ఏంటంటే దీనికి శాలరీస్ ఎలా ఉన్నాయి. శాలరీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నేను మార్కెట్లో చూస్తున్నాను కదా, ఒక 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి 14 ఇస్తున్నారు. తర్వాత 7-8 years ఎక్స్పీరియన్స్కి 25-26 అలా ఇస్తున్నారు అనమాట. నేను ఈ మధ్య రీసెంట్గా దాని ప్రకారం 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఒక MNCలో 17 ఎంత ఇచ్చారండి. ఆ లెక్కని మీరు చూస్తే ఏంటంటే ఏమికి డిమాండ్ చూడొచ్చు. అంటే ఏంటంటే ఇది నేను మొన్న ఒక పీక్ టైంలో చూశానండి. ఇప్పుడు మార్కెట్లో ఎగ్జాక్ట్గా శాలరీస్ ఎలా ఉందనేది నాకు తెలియదు. మేబీ రైట్, కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యి ఉండొచ్చు. సో అదైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే ఏంటంటే డిమాండ్ అయితే మంచిగా ఉందన్నమాట. సో ఇదనమాట మనకి ఏఎం గురించి. సో మీకు కనుక ఆపర్చునిటీ వస్తే నేర్చుకోండి. సో ఈజీగా జాబ్ వచ్చింది అనమాట. సో ఇదండి. సో మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.